ఒకరోజు పొట్టుదెయ్యాలు రెండు చాలా సంతోషంతో ఆనందంగా ఆకాశమార్గంలో విహారయాత్ర చేసుకుంటూ సంతోషంగా వెళుతూ ఉన్నారు. సరిగ్గా కొంత సమయం వెళ్లేసరికి ఒక అడవి మార్గంలో ఓ చెట్టు కింద ఒక మానవుడు కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్న ఒక సన్నివేశాన్ని చూశాయి. ఆ పొట్టుదెయ్యాలు రెండు ఆ యొక్క మానవుడు బాధపడడం చూసి ఎంతగానో బాధపడ్డాయి. అరే బింబూ, చూడరా పాపం, ఆ మానవుడు ఎంతలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడో. పాపం అతన్ని చూస్తూ ఉంటే నాకు చాలా జాలనిపిస్తుందిరా. అతనికి మనం ఏదైనా సహాయం చేయగలమంటావా? అతని వద్దకు వెళ్ళి అతనికి అసలు ఏం జరిగిందో, అంతలా ఏడవడానికి గల కారణమేంటో తెలుసుకోవాలిరా. లేకపోతే పాపం ఒంటరిగా కూర్చొని అలా ఏడుస్తూ ఉన్నాడు అంటే నాకే చాలా బాధగా ఉంది. పద, ఇప్పుడే వెళదాం అని చెప్పి ఈ పొట్టుదెయ్యాలు రెండు నేరుగా ఆ వ్యక్తి ముందుకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ పొట్టుదెయ్యాలను చూసి ఈ యొక్క మానవుడు, అరే, ఎవరు మీరు? దెయ్యాలా? మీరు చూస్తూ ఉంటే దెయ్యాల్లాగే ఉన్నారు. సరే, నాకు ఈ బ్రతుకు మీద ఆశ లేదు. కనీసం మీ ఆకలి తీర్చడానికైనా సరే నేను ఉపయోగపడేటట్టయితే నన్నిప్పుడే చంపుకు తినేయండి. నన్ను విడిచిపెట్టొద్దు. దయచేసి నన్ను చంపి నాకు సహాయం చేయండి మిత్రులారా, నన్ను చంపేయండి అని ఆ వ్యక్తి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ పొట్టుదెయ్యాలు చాలా ఆశ్చర్యపోయాయి. అదేంటి మానవా, నిన్ను నువ్వే చంపేసుకోమంటున్నావు? పైగా నీ బ్రతుకు మీద ఆశ లేదు అంటున్నావు. మేం నిన్ను చంపడానికి రాలేదు. మేము ఆకాశమార్గంలో ఎగురుతూ ఉండగా నీవు బాధపడ్డం చూసి మాకు జాలనిపించి నీకు సహాయం చేద్దామని వచ్చాం. అసలు నీ దుఃఖానికి గల కారణమేంటి? ఎందుకింతలా ఏడుస్తున్నావు? మాకు చెప్పొచ్చు కదా. మాకు తోచిన సహాయం మేం చేస్తాం. మిత్రమా, భయపడకు, మేము నిన్ను ఏమీ చెయ్యము అని ఆ పొట్టుదెయ్యాలు రెండు ఆ వ్యక్తితో చెప్పాయి. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, ఏంటో, ఎవరు సహాయం చేస్తానన్నా చెప్పుకోలేని ఆ భయంకరమైన తీరని దుఃఖంలో ఉన్నారు నేను. ఆ యొక్క దుఃఖాన్ని మీరు ఎవరూ తీర్చలేరు. నేను చనిపోవాలి, నాకు చావే శరణ్యం అని ఆ వ్యక్తి చాలా బాధపడుతూ ఉన్నాడు. హరే మిత్రమా, నువ్వు కంగారు పడవద్దు. నీకు ఎటువంటి కష్టమైనా సరే, ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉన్నా సరే, మేం ఖచ్చితంగా నేను సహాయం చేస్తాము. మా గురించి నీకు పెద్దగా తెలియనట్టు లేదు. మమ్మల్ని పొట్టుదెయ్యాలని అంటారు. ఈ చుట్టుపక్కల నలుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా సరే ఇటువంటి ఆపదైనా సరే ఖచ్చితంగా మేము సహాయం చేస్తూ ఉంటాం. మా గురువుగారు మంత్రాలు అవ్వ. నీకు వీటి గురించి నీకు పెద్దగా తెలిసినట్టుగా లేదు. సరే మిత్రమా, నువ్వు ఆశ్చర్యపడొద్దు. ఖచ్చితంగా నీకు మేము సహాయం చేస్తాం. చెప్పు, నీకొచ్చిన ఆపదేంటో చెప్పు. ఖచ్చితంగా మా ప్రాణం ఇచ్చినా సరే నీకు మేము సహాయం చేస్తాం మిత్రమా. నిన్ను చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తోంది. నువ్వు సంకోచించకుండా నీ కష్టాన్ని మాతో చెప్పుకో, మీకు మేము సహాయం చేస్తాము అని ఈ పొట్టుదెయ్యాలు రెండు ఆ యొక్క మానవుడితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు వింటూ ఈ యొక్క మానవుడు, అరే, నిజంగా మీ మాటలు వింటూ ఉంటే నాకు మిమ్మల్ని నమ్మాలనిపిస్తూ ఉంది. సరే, నా బాధ చెబుతాను. ఖచ్చితంగా మీరు సహాయం చేస్తానంటే మాత్రం అంతకు మించిన అదృష్టం నాకు లేదు. నా పిల్లల్ని కూడా కాపాడుకోగలుగుతాను. అయ్యా, నా పేరు రంగనాథ. నేను పక్క ఊళ్ళోనే నివాసం ఉంటూ ఉన్నాను. నాదొక చిన్న కుటుంబం. నేను వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంటాను. నాకిద్దరు పిల్లలు చక్కగా చదువుకుంటూ సరదాగా సాగుతున్న మా జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే, ఒకరోజు నేను నా భార్య ఇంటి బయట కూర్చొని ఇంటిలో కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అరే సీత, ఎంత కష్టపడినా మనం ఇంకా ఇక్కడే ఉండిపోతూ ఉన్నాం. మన బ్రతుకులకి ఇదిగో ఒదుగు కనిపించటం లేదు. ఎంత సంపాదించినా తినడానికి మాత్రమే వస్తూ ఉంది. పిల్లలు చూస్తే పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. వాళ్లకంటూ మనం ఏమీ ఇంకా చేయలేకపోతూ ఉన్నాం. నాకు చూస్తూ ఉంటే ఏదో భయంగా అనిపిస్తుంది సీత. మనం ఎప్పటికైనా ధనవంతులం అవుతామంటావా? నాకెందుకో చాలా భయంగా ఉంది సీత. ఆ మాటలు విన్న రంగనాథ భార్య, అరే, ఎందుకండి మీరు అంతలా దిగులు పడుతూ ఉన్నారు? ఎప్పటికైనా సరే మనం కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాం. కావున ఖచ్చితంగా మనం ఆ దేవుడికి మనం వేడుకుంటే మనం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం మనకిస్తాడు. ఆ నమ్మకం నాకుందండి. మీరిలా బాధపడి అధైర్యపడవద్దు. మీరే మా ధైర్యం.
మీరే ఇలా అయిపోతుంటే ఇక మేం పిల్లలం ఎలా బ్రతకాలండి? ఏవండి, ఎప్పటికైనా సరే మీరనుకున్న విధంగానే మనం చాలా పెద్ద డబ్బు ఉన్నవాళ్ళమవుతాం, అందులో సందేహమే లేదు. మీరు కష్టపడతారు, మీ గురించి నాకు కూడా తెలుసు. మీరు బాధపడకండి. కావాలంటే నేను కూడా ఏదైనా పనిచేసి డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు మన 2 సంపాదనలు కలిస్తే మనం కొద్ది కొద్దిగా ధనం మనం కూడబెట్టవచ్చు. ఏమంటారండి? అరే సీత, వద్దే వద్దు. నువ్వు పనిచేయడం మాకిష్టం లేదు. అంతకి అవసరమైతే అప్పుడు చెబుతాను. అంతవరకు నువ్వు పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు, సరేనా? నేను 2 రోజుల పాటు ఊర్లో ఉండను. ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళవలసి వస్తుంది. ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత నీకు ఎన్నాళ్ల నుంచో కొంటానన్నా ఆ చీరను కొంటానని, సరేనా? అని ఈ భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎంతలో ఇంటి లోపల ఉన్నా ఆ 2 చిన్నపిల్లలు వింటూ చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఏడ్చుకుంటూ ఆ రోజు రాత్రి అలా పడుకునిపోయారు. ఉదయం లేచిన తర్వాత ఈ రంగనాథ్ చెప్పిన విధంగానే తన భార్యతో వెళ్ళి వస్తానని చెప్పి పక్క ఊరికి పని మీద వెళ్ళిపోయి. ఓ, నీది డబ్బు సమస్య? దానికే ఇంత చింతిస్తూ ఉండాలా? డబ్బుకేముంది, ఈరోజు వస్తాది, రేపు వెళ్ళిపోద్ది, అంతే కదా. అయినా నీకు డబ్బే కావాలంటే ఎంత కావాలో చెప్పు, మేము మీకు ప్రసాదిస్తాం. నీవు 2 తరాల పాటు కూర్చుని తిన్నంత ధనం నీకు నేనిస్తా, అంతే కదా. దానికి ఎందుకు ఇంతలా ఏడవటం? నాకర్థం కావటం లేదు. పొట్టి దెయ్యల్లారా, నేను చెప్పేది కాస్త పూర్తిగా వినండి. నాకు డబ్బు సమస్య మాత్రం ఏమి కాదు. నేను ఏదో ఒక విధంగా కష్టపడి సంపాదించుకోగలననే నమ్మకం నాకుంది. కాని ఆ రోజు నేను నా భార్యతో పక్క ఊరికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరి వస్తున్నాను కదా. సరిగ్గా సాయంత్రం సమయానికి నేను ఒక అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎక్కడినుంచో ఒక ఆపదలో ఉన్న అమ్మాయి అరుపులు కేకలు నాకు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే బండి ఆపి ఆ అరుపులు వస్తున్న దిక్కువైపుకు చాలా వేగంగా వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి ఊబిలో పడిపోతూ అతి భయంకరంగా ఆ ఊబిలోనికి చొచ్చుకొనిపోతూ ప్రాణాలతో గెలగెలా కొట్టుకుంటూ కనిపించింది. అది చూసి నేను చాలా భయపడి పరుగు పరుగునని ఆ ఊబి వద్దకు వెళ్ళి ఆమెను నా సర్వశక్తులా ప్రయత్నించి ఏదో ఒక విధంగా కాపాడి బయటకు తీసుకొని వచ్చాను. ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రివేళ ఇలా అడవిలో ఉన్నావు? పైగా ఈ ఊబిలో ఎలా పడ్డావు? నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇంత భయంకరమైన అడవిలోనికి నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావు? ఏమోనండి, నాకేమీ తెలీదు. నేను పడుకోనున్నాను, అంతే. సరిగ్గా కళ్ళు తెరసి చూసేసరికి ఈ ఊబిలో దిగిపోతూ కనిపిస్తూ ఉన్నాను. నాకు భయం వేసి గట్టిగా అరుపులు అరుస్తూ ఉన్నాను. నాది ఈ పక్కనే ఉన్న ఊరు. ఈ అడవి ఏంటో, నేనసలు ఇక్కడ ఎందుకున్నానో నాకు ఏమీ అర్థం కావట్లేదు. దయచేసి నాకు సహాయం చేయగలరా? నన్ను మా ఊరి వరకు నన్ను దించగలరా? మీకు రుణపడి ఉంటాను. నాకు సహాయం చేయండి. అరే, నీకు తెలియకుండానే నువ్వు అడవిలోనికి వచ్చావా? పైగా ఈ ఊబిలో ఎలా చిక్కుకున్నావో కూడా నీకు తెలియట్లేదంటే ఇందులో ఏదో రహస్యం దాగి ఉంది. సరే, ఆడపిల్లని ఇలా ఒంటరిగా విడిచి వెళ్లడం మంచిది కాదు. సరే, తప్పకుండా పద. ఇప్పుడే నిన్ను మీ ఊరిలో దించి నేను తిరిగి మళ్ళా వెనక్కి వెళ్తాను. పద, వెళదాం అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని నా బండిలో ఎక్కించుకుని నేరుగా ఆ అడవి మార్గం గుండా ప్రయాణించి ఒక గ్రామంలోనికి ప్రవేశించాము. ఆ గ్రామం నడిమధ్యలో ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెనక్కి వచ్చేస్తున్న సమయంలో ఒక పెద్దాయన నన్ను పిలిచి ఇలా అంటూ ఉన్నాడు.